2023 రాకెట్ ఆకాశంలోకి ఎగరాలి. 1 2 3 బుడుంగ్ 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 బుడుంగ్. ఫస్ట్ నెక్స్ట్ ఓకే. సమస్యలు సమసిపోవును, వ్యాధులన్నీ తొలగిపోవును, మోకాళ్ళ ప్రార్థనే నా ఆయుధం. సమస్యలు సమసిపోవును, వ్యాధులన్నీ తొలగిపోవును, మోకాళ్ళ ప్రార్థనే నా ఆయుధం. అబ్బా, ఇలా పాడుతుంటే నాకు ఇంకా నేర్పించాలనిపిస్తుంది. ఈరోజు మనం బైబిల్లో నుంచి ఒక స్టోరీ నేర్చుకుందాం. ఒకరోజు యెహోషువ ఏమంటాడంటే, హాయి పట్టణం మీదకి మనం యుద్ధానికి వెళ్ళాలి అనని ఇశ్రాయేల్ ప్రజలకి చెప్తాడు. 7 మార్లు తిరగండి, స్తుతిస్తూ తిరగండి, రోజుకు ఒకసారి 7 మార్లు తిరుగుతూ స్తుతిస్తూ తిరగండి. అప్పుడు యెరికో మొత్తం ఏమైపోతుంది? కూలిపోయిద్దా, పైకి ఎగిరిద్దా? మీరు అందులోనిది ఏవి తెచ్చుకోకూడదు. ధనము కానీ, బంగారము కానీ, వస్త్రాలు కానీ ఏమీ తెచ్చుకోకూడదు. అవన్నీ కూడా శాపగ్రస్తమైనవి. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే, మెమరీ వర్స్ నేర్చుకుందామా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోగిడి, దేవుడు వెక్కిరింపబడదు. మనుషుడు ఏమి విత్తినా ఆ పంటనే కొయ్యును. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడు మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. యోర్దాను, ఎరికో, హాయ్. యోర్దాను, ఎరికో, హాయ్. ఎరికో. ఇలా చేసిన వాళ్ళందరూ అవుటే. కూర్చోండి. ఓకే, ఇద్దరికి చిన్న చిన్న కీ చేయండి. చెప్పలు కొట్టండి, ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నారంట. ఆ రాజుకి 7 కొడుకులు అంట. ఆ 7 కొడుకులు వేడికి వెళ్ళారంట. చిలకలూరు పేటగా ఆడికెళ్ళి కొంచెం చేపలు పట్టుకొచ్చారంట. ఐగుప్తు దేశంలో మోషే ఇశ్రాయేలుకి నాయకులుగా ఉంటే అప్పుడు ఇంకా దేవుడు మోషేని పిలుస్తాడు. వెళ్తే అప్పుడు యెహోషువ నాయకుడిగా ఉంటే దేవుడు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళమంటాడు. ఇశ్రాయేలు మీరు చెప్పిందే చేస్తామని వెళ్ళారు. నా యొద్దకు రమ్మనేను నా ప్రియ యేసయ్యా. ఇంకొకసారి, నా యొద్దకు రమ్మనెను నా ప్రియ యేసయ్యా.
ఈరోజు మనం ఒక మిషనరీ స్టోరీ నేర్చుకుందాం. చిన్న పాప, ఈ పాప పేరు ఎలినార్ యంగ్. ఏం పేరు? ఈ పాప పేరు ఎలినార్ యంగ్. ఇప్పుడు మీ సండే స్కూల్ అక్క ఏం చేస్తుందో చూద్దాం. నేను చెప్పిన స్కూల్ అక్కనేం మాయం చేయం లేరా? ఇక్కడ రండి, ఇటు నుంచి పిల్లలకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా బాక్సెస్ ఉన్నాయి కదా అక్క. మీకు నచ్చింది ఏదైనా ఎర్రగడ్డి రెడ్ బాక్స్ని ముట్టుకోండి, మీకు నచ్చింది. అదే లైన్లో లెఫ్ట్ ఆర్ రైట్ జరిగి ఎల్లో కలర్ బాక్స్లో ఆగండి. లెఫ్ట్ ఆర్ రైట్ అక్క, ఓకేనా? ఆగారా? అదే లైన్లో కిందకి కానీ పైకి కానీ జరిగి రెడ్ బాక్స్లో ఆగండి. ఆగారా? అదే లైన్లో క్రాస్గా ఇలా కానీ వెళ్ళి ఎల్లో బాక్స్ లాగండి. ఎల్లో బాక్స్ లాగారా? అదే లైన్లో లెఫ్ట్కి కానీ రైట్కి కానీ జరిగి రెడ్ బాక్స్ లాగండి. ఎవరొచ్చారు? యేసు ప్రభు వచ్చారు. చప్పట్లు కొడదాం ఒకసారి. పిల్లలు, నేను ఇలాగా కార్డ్స్ తిప్పుతూ ఉంటాను, ఓకేనా? కార్డ్స్ తిప్పుతూ ఉంటాను. మీరు ఎప్పుడైనా స్టాప్ అనండి. వెనక పెట్టినా ముందు పెట్టినా? ముందే పెట్టినా? సరే. ఇప్పుడు ఈ 4 పేర్లలో నువ్వు ఏదో ఒక పేరు మనసులో అనుకో. అందులో ఉన్న పేరు మనసులో అనుకున్నావా? ఇప్పుడు నేను చూడను, వాళ్ళకి చూపించావా? ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇలా ఒక్కొక్క కార్డు చూపిస్తూ ఉంటాను. నువ్వు అనుకున్నది అందులో ఉందా లేదా చెప్పాలి, సరేనా? ఇందులో ఉందా నువ్వు అనుకున్న పేరు? ఇందులో ఉందా? అరే, ఇందులో ఉందంట. ఇదేనా? చూసారా ఎలా కనుక్కున్నాను? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వీటిలో ఒక పేరు అనుకున్నావా? మనసులో అనుకున్నావా? చాలా ఫాస్ట్గా అనుకున్నావే. అనుకున్నావా? అప్పుడే అనుకోవడం అయింది, చెప్పడం కూడా అయిపోయిందా? అమ్మో, ఇందులో ఏదనుకుందో. సరే, ఇప్పుడు నేను ఇలా తిప్పుతూ ఉంటాను. అందులో నువ్వు అనుకున్న పేరు ఉందా లేదా చెప్పు. ఇందులో ఉందా? నిజంగా ఉందా? అబద్ధం చెప్పొద్దు, అబద్ధం ఆడుతున్నావు. ఇందులో ఉందా? అయితే ఇదేనా? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇలాగే నేను ఇప్పుడు ఏమంటా అంటే లవ్ తీయమంటా నిన్ను, ఓకేనా? పట్టుకో. ఎలా ఈ చేత పట్టుకో. ఒక్కొక్క కార్డు ముందుకు వేయాలి. ఒక కార్డు, ఫస్ట్ కార్డు వెయ్యి. LOVE లవ్ తీసింది పిల్లలు. లవ్ తీయమంటే డెవిల్ తీసావేంటి? లవ్ ఎక్కడైనా డెవిల్ దగ్గర ఉంటుందా? ప్రేమ డెవిల్ దగ్గర ఉంటుందా? ఉండదు కదా. ప్రేమ ఎవరి దగ్గర ఉంటుంది? గాడ్ దగ్గర ఉంటుంది. యేసే దగ్గర ప్రేమ ఉంటుంది. అమ్మో, యేసే ఏంటి ఎంత ఆశీర్వదించాడు సత్తెనపల్లి పిల్లల్ని. మళ్ళీ ఇంకో గిఫ్ట్ కూడా అంటారా? యేసయ్యా ఇంకా ఆశీర్వదిస్తున్నావా? చెప్పట్లు. బాబాయ్, అక్క భయపడుతుంది. అక్క ఎందుకు భయం వేస్తుంది? ఎదురు విజయాంకులు ఉన్నాడక్క. ఎదురు విజయాంకులు ఉన్నారా? అందుకే భయపడుతుంది అక్క. అస్సలు విజయాంకులు ఏమన్నారు తెలుసా? అవునక్క. అవును, నువ్వు బయటికి రా. వస్తున్నా అక్క. బయటికి రా అమ్మా. నువ్వు నోరు మూస్తావా? అంత గట్టిగా అరుస్తున్నావు. అరగా నోరు మూసాయి.
అక్క అసలు అక్క. చెప్పు. నా బతికే వేస్ట్ అక్క. నీ బ్రతుకు వేస్ట్. అవునక్క. ఎందుకు? నేనే పెద్ద వేస్ట్ అక్క. అమ్మలో నీ పేరేంటి? నా పేరు. నీ పేరు? నా పేరు. నీ పేరు? మార్గరేట్ అక్క. మార్గరేటా? మార్కెట్ రేట్ అక్క. మార్కెట్ రేట్. మార్కెట్ రేటా? మార్కెట్ రేట్. మార్కెట్ రేట్ కాదురా, మార్గరేట్. మార్గరేట్ రా, మార్గరేట్. పిల్లలు నాతో పాటు రండి. రాము 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 అని చెప్పండి. చాలా బాగుంటది. రాము. స్కూల్కి వెళ్ళవసరం లేదు. వెళ్తాము. స్కూల్ హోంవర్క్ చేయవసరం లేదు. హోంవర్క్ చేస్తాము. దొంగతనాలు చేయొచ్చు. చెయ్యము. చాడీలు చెప్పచ్చు. చెప్పము. పిల్లలు యేసు రక్తమే జయమందమా. అనొద్దు. యేసు రక్తమే. అనొద్దు. యేసు నామములో. అనొద్దు. యేసు నామములో. వద్దు. వద్దు. యేసు నామములో పో. చెప్పండి. యేసు నామములో పో అనండి. యేసు రక్తమే జయం. ఫస్ట్ మనం అందరం కూడి ప్రార్థన చేసుకొని పాటలు 2-3 పాడుకొని తర్వాత మీరందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకొని తర్వాత 2 సాంగ్స్ పాడాము. ఓకే. 2 సాంగ్స్ ఏంటి? తొందనానే తొంద, ఇంకా అబ్రహాం. ఓకే. తర్వాత స్టోరీ చెప్పారు. స్టోరీ. ఏం స్టోరీ? యెహోషువ నాయకుడిగా ఉంటాడు. ఓకే. అప్పుడు హాయి ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు? ఎరికోకి. ఎరికో పట్టణం మీదకి వెళ్తాడు. రోజుకి ఒకసారి 7 సార్లు వాళ్ళని ఎరుకో చుట్టూ 7 సార్లు తిరగమంటాడు. ఓకే. కొన్ని రోజులు తిరిగితే అప్పుడు ఇంకా ఎరుకో కూలిపోయిద్ది. కూలిపోతే ఇంకప్పుడు ఎరికోని జయిస్తారు. హాయి చిన్న పట్టణం. ఆ పట్టణం మీదకి వెళ్తే వాళ్ళు యుద్ధానికి ఓడిపోతారు. దేవుడిని ఇంకా యెహోషువ దేవుడిని అడిగితే దొంగతనం చేశారు. అక్కడ శాపగ్రస్తమైనవి తెచ్చుకొని ఎవరన్నా? ఆకాన్. ఓకే. ఆకాను ఓకే తీసుకొని ఇంట్లో తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. ఓకే. తర్వాత అందుకని దేవుడు యెహోషువకి శాపగ్రస్తమైనవి అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. వాళ్ళెవరో కనిపెట్టు అంటారు. నేను చెప్పను, నువ్వే కనిపెట్టాలి అంటారు. తర్వాత అందరినీ పిలిపించి యెహోషువ అడిగితే ఫస్ట్ ఎవరికి తెలియదు అంటారు. తర్వాత నాకు తెలుసు, దేవుడు నాకు చెప్పాడు, నేను అది చెప్తే మీకు శిక్ష పడుతుందని చెప్తే ఆకాను వచ్చి నేనే దొంగలించాను, క్షమించాను అని ఎక్కడ దాచిపెట్టావని అడిగితే తన గుడారంలో గుంత తీసి దాచిపెట్టానని చెప్తాడు. తర్వాత ఆకానుతో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. ఓకే. హాయి దగ్గర ఎంతమంది చనిపోయారు? 36 మంది. మొత్తం ఎంతమంది వెళ్ళారు? 3000. ఓకే. ఏ లోయ దగ్గర? ఆకారులోయ. ఓకే. అయితే ఈ స్టోరీ నుంచి నీకేం అర్థమైంది? దొంగతనాలు చేయకూడదు, ఎవరి తప్పులు వాళ్ళు ఒప్పుకోవాలి, దొంగతనం చేయకూడదు అని అర్థమైంది. కంటతో వాక్యం చెప్పవా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడదు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. మిషనరీ స్టోరీ గురించి ఎవరి గురించి చెప్పుకున్నాం? ఎలినార్ యంగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం. మళ్ళీ ఇలా చేసుకుందామా? మనం ఎప్పుడు చేద్దాం? అప్పుడప్పుడు సెలవులు వచ్చినప్పుడు చేద్దాం. ఇలా చేద్దామా? ఓకే, ఖచ్చితంగా అలాగ జరిగిద్దాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బిల్లీ గ్రహం చిన్నప్పుడే దేవుణ్ణి ఎరిగినవాడు కాబట్టి ప్రపంచంలో అనేక కోట్ల మందికి సువార్తను అందించినవాడు. యేసేపు కూడా చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఎదిగినవాడు కాబట్టి యేసేపు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సమూయేలు కూడా ఎంతప్పటి నుంచి ప్రార్థన చేశాడు? సమూయేలు ఎంతప్పుడా? చిన్నప్పుడే సమూయేలు ప్రార్థన చేశాడు. సమూయేలుకి దేవుడు తోడై ఉండి మనుషుల దయందను దేవుని దయందను వర్ధిల్లేటట్టు చేశాడు. మరి సండే స్కూల్ అక్క వాళ్ళకి అలాగే పాస్టర్ గారికి డెడికేట్ చేసి ఒక చిన్న ట్రాఫీ. అక్క రండి అక్క.
థ్యాంక్ యూ. ఇది సండే స్కూల్ పరిచర్య సత్తెనపల్లిలో కూడా జరిగిస్తున్నందుకు అప్రిసియేషన్ ఆఫ్ టోకెన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్కసారి చూడండి పిల్లలు బుక్స్. ఇది సర్వోన్నతుని సంపద. ఇందులో బైబిల్ అని చాలా విషయాలు ఉంటాయి. ఆది కాండం సృష్టి క్రమం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో, అంటే ఫస్ట్ 10 పేజీలతో స్టార్ట్ అయ్యి ఈ బుక్ ఇప్పుడు 44 పేజీలు అయింది. ఇది తండ్రి సన్నిధి సండే స్కూల్ టీం నుంచి వచ్చిన బుక్ అనమాట. ఒక్కసారి చప్పట్లు కొట్టండి దీనికోసం. అయితే దేవుడు కృప చూపించిన ప్రకారం మనం కొన్ని మాత్రమే బుక్స్ చేయడం జరిగింది. అందుకే ప్రస్తుతానికి దైవజనులకి అలాగే టీచర్స్కి ఇస్తున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనందరికి కూడా వస్తాయి. ఈలోపు ఇందులో ఉన్నాయి, చక్కగా నేర్చుకోండి. ఓకేనా అన్న? థ్యాంక్ యూ. నేను కూడా చిన్నపిల్లవాడిని, మీతో కూడా అది నాకు కూడా ఇచ్చారు. హల్లెలూయా. TBC 2023. దేవునికి స్తోత్రం. ప్రభునందు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దైవజనులు షాలేం రాజన్న ఆదేశాల మేరకు బ్రాంచీ సంఘాల్లో ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలను ఆత్మీయంగా బలపరచడానికి ఈరోజు ఒక సండే స్కూల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో దేవుడి కృప ద్వారా నేను ఎంతో సంతోషించాను. దేవుని మహాకృపను బట్టి దాదాపు చాలామంది పిల్లలు, మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది పిల్లల్ని దేవుడి ఇక్కడికి నడిపించారు. వాళ్ళందరికీ కూడా అనేక పాటలు నేర్పించడం జరిగింది, కొన్ని కంఠత వాక్యాలు నేర్పించడం జరిగింది. కొన్ని విధాలుగా వారికి ఆధ్యాత్మికంగా వారిని బలపరచడానికి కొన్ని మిషనరీ స్టోరీస్ ద్వారా, ఆ పిల్లలకి కొన్ని పపెట్ షో ద్వారా, కొన్ని మ్యాజిక్ షో ద్వారా అనేక విధాలుగా పిల్లల్ని బలపరిచి, నాకైతే ఒకటే అనిపించింది, పిల్లలలో ముఖాల్లో వాళ్ళు దేవుని సన్నిధిలో ఆనందించటం, ఆ పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో వారు ఆరాధించటం ఎంతో సంతోషాన్ని కలిగించింది. అలాగే మిగతా దైవ సేవకులు కావచ్చు, ఇతర మన తండ్రి సన్నిధి మినిస్ట్రీలో ఉన్న సంఘ దైవ సేవకులందరికీ కూడా ప్రేమతో నేను చేసే చిన్న మనవి తల్లిదండ్రులందరికీ కూడాను మన పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి అనే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం ప్రోత్సహిద్దాం. ఇంకా అనేక మంది పిల్లలు ఆత్మీయంగా బలపరచడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఓ బిల్లీ గ్రహం సండే స్కూల్ పరిచర్య ద్వారానే ఒక గొప్ప దైవజనుడయ్యాడు. డిఎల్ మూడీ ఓ సండే స్కూల్ పరిచర్య ద్వారానే అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. కాబట్టి మన పిల్లలను చిన్నతనం నుంచి కూడా దేవుని కొరకు పెంచే విషయంలో మనము వారికి ఆసక్తి కలిగి వారిని దేవుని సన్నిధిలో కూర్చుంటబెట్టగలిగితే వారు కూడా ఆశీర్వాదకరంగా పెరుగుతారు. చిన్ననాటి నుంచి సమూయేలు భక్తి నేర్చుకున్నాడు. ఆ భక్తి అనేకులకు దీవెనకరంగా, తన తల్లికి సంతోషకరంగా మార్చబడినట్లుగా మీ పిల్లల్ని కూడా సండే స్కూల్కి ప్రోత్సహించాలని, ఈ పరిచర్యను ఇంకా ముందుకు నడిపిస్తూ దేవుడు ఇంకా ఆశీర్వాదకరంగా జరిగించాలని కోరుకుంటూ మీ పిల్లల్ని ఆత్మీయంగా బలపరచాలని ఈరోజు నేనైతే నిశ్చయంగా హృదయపూర్వకంగా సంతోషంగా చెప్పగలుగుతున్నాను. ఈ పిల్లల్ని ఇక్కడ సమకూర్చడం, ఆ పసి హృదయాల్లో దేవుని గురించిన కొన్ని మాటలు నాడటం, వారు ఆధ్యాత్మికంగా ఎదిగి కొన్ని విషయాలు వారు విన్నయన్నీ మరలా తిరిగి చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఇది అన్ని బ్రాంచ్లో జరగాలని కోరుకుంటూ ఉన్నాను. ఇటువంటి కార్యాలను దేవుడు ఇంకా ఘనంగా జరిగించాలని కోరుకుంటూ దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ అందరికీ.